నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో భానుడు భగ్గుమంటున్న వేళ రాజకీయ వాతావరణం అంతకంటే వేడెక్కిందనడంలో అతిశయోక్తి లేదు. ఎవరి జెండా అజెండాలతో వారు ముందుకెళ్తున్నారు. తాము ఇచ్చిన సంక్షేమ ఫలాలే తమకి మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందని వైసీపీ భావిస్తుంటే, ఇచ్చిన అసలైన హామీలు నెరవేర్చకుండా మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన వైసీపీ సర్కార్కి మరొకసారి ప్రజల్ని పాలించే అర్హత కోల్పోయిందని ప్రతిపక్షాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ హామీ ఇచ్చి మరిచిన సిపిఎస్ రద్దు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్, సంపూర్ణ మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీ, ఆంధ్రప్రదేశ్కి రాజధాని వంటి వాటిని ఆయుధాలుగా మలుచుకుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పట్టబోతున్నారు? ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఏంటి? అన్ని పార్టీల అంతిమ లక్ష్యం ప్రజాశ్రేయస్సేనా? ప్రస్తుత ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు దేనికి సంకేతం? ఇదే అంశం మీద ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివభారతి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ముందుగా వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఏంటండి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు దేనికి సంకేతంగా మీరు భావిస్తున్నారు? సార్, ఇప్పుడు మాకు మద్దతు ఉంది, మాకు బీజేపీ మద్దతు తెలిసిద్ది, మేము బీజేపీతో చేయించుకుంటాం, ఇవన్నీ సెకండరీ సార్. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు బదిలీ అయినా, ఐఏఎస్ అధికారులు బదిలీలు అవ్వకపోయినా మా కార్యాచరణ ఒకటే. మేము పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి మేము ఏ విధంగా పార్టీ తరపు నుండి ఏ విధంగా లబ్ధి చేకూర్చామో వారి యందు మా మీద భరోసా ఉంది కాబట్టి, పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసాం కాబట్టి, ఈ ఐఏఎస్ బదిలీలు అవుతారా అవరా, అయ్యారు అయితే మాకేదో నష్టం అనేది మేము వాళ్ళ మీద ఆధారపడి ఉన్నా. మేము పైన దేవుడి మీద ఆధారపడి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జనంలో చచ్చుకుపోతూ ఉన్నాం. మీరు కావాలంటే మన జరిగిన సిద్ధం సభలు అయితేనేమి, ఇప్పుడు జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం సభలు అయితేనేమి, జనం ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఐఏఎస్ బదిలీల గురించి, బదిలీ చేయించుకున్న వాళ్ళు బదిలీ చేయించాలని చేసినటువంటి ప్రొసీజర్ వాళ్ళు ఆలోచించుకుంటారేమో కానీ ఎవరు అంటే మీరు అన్నట్టుగా ఎవరు అనుకుంటున్నారు, ఎవరు చేయించారని మీరు ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వం మీరే ఉన్నారు. ఒకవేళ సెంట్రల్ అనుకుంటే ఏ పార్టీ అని మీరు భావిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రోజులు తరబడి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిన వ్యక్తులు అయితేనేమి, లేదు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ అత్తగారైనా వాళ్ళ చుట్టారగారైనా ఆమెను తీసుకొని వెళ్ళి కలిసినటువంటి సందర్భాలు అయితేనేమి, ఏ సందర్భంలో అయినా ఎవరు మార్చినా, ఇప్పుడు ఒకటి సార్, మా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అయితే మాకేమో గెలుపు గురించి ఆలోచించేటట్టు అయితే, గెలవలేమని బాధపడే పని అయితే మేము ఈ ట్రాన్స్ఫర్ గురించి ఆలోచిస్తాం. మాకు అట్లా ఆలోచన అవసరం లా. ఎందుకంటే వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. మా ఫౌండేషన్ పేద బడుగు బలహీన వర్గాల దగ్గర స్ట్రాంగ్ ఫౌండేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేసినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్. మేము కార్యాచరణ మేము చేసినటువంటి హామీల్లో నవరత్నాలు కలిపి, నవరత్నాలు కాక హామీ ఇవ్వనటువంటి దాదాపు 14 సంక్షేమ పథకాలని మేము అమలుపరిచి ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళని విశ్వసించి వాళ్ళ ద్వారా జనంలోకి వెళ్ళి జనంలో తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మధుకర్ గారు, మనతోటి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆడియో మ్యూట్ లో ఉంది. చౌదరి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే లక్ష్మణ గారు, మొదట మీకు, మన అమ్మా టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత సుభారత్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత మధుకర్ గారికి నా నమస్కారాలు. మరి వాయిస్ ఏమో మధుకర్ గారికి సరిగా రావట్లేదు, మరి ఏమో చూసుకోవాలి. నిమ్మాడాను కూడా నాకు స్పష్టంగా తెలియట్లేదు. మీ ప్రశ్న ఐఏఎస్, ఐపీఎస్ బదిలిపోయినా లక్ష్మణ గారు? అవునండి. ఆయన ఏమంటారంటే, మధుకర్ గారు ఏమంటారంటే, ఎవరో వేరే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు చుట్టాలు ఎవరో వెళ్ళి అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు చేయించుండొచ్చు అంటున్నారు ఆయన. లక్ష్మణ గారు, మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ లా తెలుసుకోమనండి. ఎలక్షన్ కమిషన్ పరిధిలో 2100 మంది ఎన్క్వైరీ ఆఫీసర్లు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. ఇది సార్వత్రిక ఎన్నికలు.
ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు 4-5 రాష్ట్రాలు జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఒకటి. అయితే ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు IASలు అయిపోయినారు, IPSలు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అయిపోయారు, IASలు ఇండియన్ అటెండర్ సర్వీసులు అయిపోయారు. భారత రాజ్యాంగాన్ని 2 సార్లు చదివి ఒకసారి ప్రమాణ స్వీకారం చేసి భారత రాజ్యాంగాన్ని ప్రజల హక్కుల్ని కాపాడదానని చెప్పి ఈ IAS ఆఫీసులో వచ్చి ఒక రకంగా చెప్పాలంటే మూలస్తంభంలాగా వ్యవహరించాలి IAS ఆఫీసులు. ఈరోజు పొలిటికల్ నాయకులతో కలుసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. తద్వారా ఈసీ ఏం చేసిందంటే వీళ్ళు కొన్ని జిల్లాల్లో దొంగ ఓట్లు ముద్రించడానికి, వాలంటీర్ల ద్వారా ప్రచారం చేయించడానికి అనేక సందర్భంగా ప్రధాని సభల్లో జన సమీకరణ చేసిన 2 వ్యక్తుల్ని పల్నాడులో ఒకరిని రాజశేఖర్ చంపేందుకు చెప్పినట్టు చూశారు. దీనిపైన ఈసీ సీరియస్ అయింది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, చట్టాలు అమలు చేస్తున్నారా, మానవ హక్కులు ఉన్నాయా అనే విషయాన్ని వదిలేసి దుర్మార్గమైన నీచమైన సంస్కృతి IAS ఆఫీసులు బయలుదేరారు. నాకు తెలిసి వీళ్ళు IAS చదివేది కన్నా ఏదైనా అడక్క తినేది మేలు. భారత రాజ్యాంగానికి, భారత ప్రభుత్వానికి సిగ్గుచేటు చేస్తున్నారు. వీళ్ళు IASలు అంటే చెప్పుకోవడానికి నవ్వుగా ఉంది, ఇంతకన్నా దరిద్రమైన పోస్ట్ చేసి ఇంకా బాగుంటుంది. అంటే చౌదరి గారు ఎందుకు మీకు అంత నచ్చడం లేదు? ప్రధానమైన కారణం నాకు కాదండి, రాష్ట్ర ప్రజలకి, ఈసీకి. ఎందుకంటే మా జిల్లాలో ఒక కలెక్టర్ తన యొక్క లాగిన్ ని, తన యొక్క ఐడిని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పొడికిచ్చి 30,000 దొంగ ఓట్లు ముద్రించాడు. అలాగే పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాకు వచ్చి ఒక సీఏ అక్రమంగా ప్రవర్తిస్తే బదలడానికి 1 గంట సేపు బయట నిలబడి నీకు రాజకీయం తెలీదు అని అవమానించి పంపించినాడు IAS ఆఫీసర్. వీళ్ళందరూ IAS లా ఒకప్పుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు IAS ఆఫీసర్ గా ఉన్నటువంటి కడప జిల్లాలో అంబురాజు. ఆయన వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఆయన ఎస్పీ, ఇప్పుడు ఆయన అనంతపూర్కి ఎస్పీగా ఉన్నాడు. ఆ ఎస్పీ గారు ఇక్కడ పూర్తిగా వివేకానంద హత్య సంబంధించిన మరకలన్నీ మాయం చేసి ఆ అనంతపూర్కి వెళ్ళాడు. అనంతపూర్ లో కడప అంటే కర్ణాటక నుంచి మద్యం తీసుకొని చంపుతా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తూ ఊరుకున్నారు. ఇలా అనేక అభియోగాలు. జాషువా గారు ఉన్నారు చిత్తూరు ఎస్పీ గారు, ఆయన ఏకంగా పెద్దిరెడ్డి గారి యొక్క కార్లను తిరుగుతుంటారు, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్లు తిరుగుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే డ్రెస్ తప్ప కండువాలు వేసుకుని వాళ్ళు తిరుగుతుంటారు. అలాగే పల్నాడులో ఒక ఎస్పీ ఉన్నారు, అదే తాడేపల్లి గూడెంలో ఒక ఎస్పీ ఉన్నారు. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మారిపోయి పార్టీ కోసం పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల రాజ్యాంగాన్ని ఓటు హక్కును తొంగలు నొక్కారని ప్రముఖ ఎలక్షన్ కమిషన్ కున్న అధికారులు 3 వచ్చి 3 రోజులు విచారణ జరిపారు ఆంధ్ర రాష్ట్రం. జరిపిన తర్వాత వివిధ పార్టీల దగ్గర వచ్చిన కంప్లైంట్స్, అదేవిధంగా మేధావులు వచ్చిన కంప్లైంట్స్, అదేవిధంగా గతంలో ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారు వాళ్ళ ఫోరం తరఫున కంప్లైంట్స్ పెడితే నిజమా కాదా అని ఎన్కౌంటర్ ఆఫీసర్లు పంపించారు. పంపించిన తర్వాత ప్రధాని సభలో జరిగే డొల్లతనం, ప్రచారం జరుగుతున్న అక్రమాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడుతున్న పార్టీలు చూసి కంటైనర్లుగా వచ్చి తాయిలాలు పోస్తున్నారు మా జిల్లాలో అయితే. అదే ఫ్యాన్లని, వాచీలని, పొట్టు పిల్లలని, గిఫ్ట్ బాక్స్లని ఇవన్నీ పట్టుకుంటే మా జిల్లాలో కేసు లేదండి. 5 కంటైనర్లు పట్టుకున్న ఎస్ఎల్సీ కూడా ఉన్నటువంటి ఈ తాయిలాల కార్యక్రమానికి వచ్చిన సామగ్రిని అంతా ఒక కేసు కూడా లేదు. రాత్రి తరలించేశారు. IASలు IPS నీచమైన సంస్కృతి. ఈ IAS కన్నా అడక్క తినేది ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిజాయితీ IT ఎంప్లాయీ కూడా చేయదాతడు. వీళ్ళు దుర్మార్గంగా, దరిద్రంగా రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగంలో తొమ్మిదిలోకి దాని నుంచి తప్పుడు మార్గాల్లో వెళ్ళి ఈ రోజు పొలిటికల్ పార్టీలుగా మారిపోయి ఈ రోజు IPS అంటే ఇండియన్ నేమ్స్ మెన్షన్ మీరు చేశారు, కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా ఉండరు కదా. ఎస్ మంచి మాట చెప్పారు. అందరూ అని చెప్పట్లా, కొంతమంది అయినా ఈ రోజు రాజ్యాంగానికి, రాజ్య చట్టానికి కట్టుబడకుండా. సార్ మీకు విషయం చెప్పాలి లక్ష్మీనాథ్ గారు, ఈ భారతదేశంలో ఏ ఎంప్లాయీకి రాష్ట్రపతి సంతకం పెట్టి ఇస్తే అపాయింట్మెంట్ ఎవరు? ఒక IAS IPS మాత్రమే రాష్ట్రపతి సంతకం పెట్టి అధికారికంగా ఉద్యోగ నియామకం చేస్తారు. కనీసం ఆ పత్రానికైనా విలువడాలి. ఆ పత్రం కూడా తొమ్మిదొక్కారు. చివరికి రాష్ట్రపతి ఇచ్చిన ఆ గౌరవప్రదమైన ఉద్యోగ పరిమితులు కూడా చూడకుండా పొలిటికల్ నాయకులతో అది అండగాలుతూ రాష్ట్రం జరుగుతున్న అన్ని అక్రమాలు, డ్రగ్స్ భంగ్యాకృతంగా పోతూ ఉంటే, గంటల డబ్బులు పోతుంటే పంచుతూ ఉంటే కూడా పడుచుకునే పరిస్థితి. ఆ పక్క రాష్ట్రం నుంచి మధ్యాహ్నం చెప్పి ఒక్కడే ముగిస్తున్నా సార్. ఎలక్షన్ కమిషన్ ఇది పొలిటికల్ నిర్ణయం కాదు. ఎలక్షన్ కమిషన్ మా బామార్ది కాదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు సర్వ సెక్టర్లు ఉంటాయి, వాళ్ళ అటానమస్ బాడీస్, అవి గుర్తించాలి. ఓకే సార్, చౌదరి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి శివపార్వతి గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శివపార్వతి గారు.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు లక్ష్మీనాథ్ గారికి, ప్యానెల్ లో ఉన్న శ్రీనివాస్ అన్నకి, అదే వైఎస్ఆర్సీపీ సోదరుడికి, అలాగే వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. శివభారతి గారు, నిన్న అనకాపల్లి సభ బాగా సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారా? ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా కొన్ని పెద్ద మాటలు కూడా లేవనెత్తారు. అనకాపల్లి జిల్లాలో ఏమేమైతే జరుగుతున్నాయో, మరి కోడిగుడ్డు మంత్రి అని చెప్పి ఆయన ఏమేమైతే తీశారో ఆరోపణలు కూడా చాలా చేశారు. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా వాటికి సంబంధించి? ఉన్నాయండి. ఇసన్నపేటలో జరిగిన భూ అక్రమాల గురించి ప్రతిదీ ఆయన దగ్గర ఆధారాలతోనే వెళ్ళడం జరిగింది. వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్న లోకల్ ఆ భూముల యజమానులతో మాట్లాడటం జరిగింది. అప్పుడు వెళ్ళనీయకుండా కూడా అడ్డుకున్నారు కదా విశాఖ టూర్ అప్పుడు. సో వెళ్ళారు, ఋషికొండ దర్శించారు వీళ్ళు. ఇంకా అలాగే క్రిస్టియన్ భూములు కూడా ఇలాగా కబ్జా చేస్తే ఆ భూముల దగ్గరకు వెళ్తుంటే కూడా పోలీస్ ఫోర్స్ ఆపడం జరిగింది. సో అమర్నాథ్ గారు ఎవరైతే కోడిగుడ్డు మంత్రి ఉన్నారో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఇంకా కోడి గుడ్డు పెడుతుంది, పొదుగుతుంది, అది ఇది అని చెప్పారు. కానీ పక్కనున్న రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ గా వర్క్ చేసిన కేటీఆర్ గారు దావోస్ వెళ్ళి దాదాపు 20,000 కోట్ల పైగా పెట్టుబడులు తీసుకురాగలుగు వాళ్ళ రాష్ట్రం కోసం పెట్టుబడులు తీసుకోవడానికి ఆయన దావోస్ వెళ్ళి చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ రాష్ట్రానికి 20,000 కోట్ల నిధులు తెచ్చుకోగలిగారు. మరి మన కోడిగుడ్డు మంత్రి ఏమో దావోస్ వెళ్తే చలిగా ఉంటది, స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంటది అని చెప్పి వెళ్లకుండా ఎగనామం పెట్టిన సందర్భం. ఇలాగా చిత్తశుద్ధి లేని వాళ్ళకి అందరికి మంత్రి పదవులు కట్టబెడితే వీళ్ళకి మంత్రి పదవి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, ప్రతిపక్షాల మీద తుమ్మెత్తిపోయడానికి తప్పితే వాళ్ళ శాఖలో మనం ఏం చేయగలం అనేది ఏమీ చేయరు. పైగా ప్రజల నెత్తిన ఆడి తాండవం ఆడుతూ ఉంటారు. ప్రజల నెత్తిన ప్రజల భూములు కబ్జా చేస్తారు. ఎక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక పెద్ద విప్లవం తెచ్చాను, వాలంటీర్స్ పెట్టి అలాగే సచివాలయ వ్యవస్థను పెట్టి ఇంతవరకు ఎవరైనా చేశారా అని చెప్తారు. ఆయన ఎంత తెలివిగా జనాల్ని బురుడి కొట్టించండి. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే ఈ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రజల డబ్బుతో వాలంటీర్స్ కి నెలకి 1,500 కోట్లు డబ్బు, సచివాలయాలకి 6,000 కోట్లు, మొత్తం 5 సంవత్సరాలకి 40,000 కోట్లు. వీళ్ళు 40,000 కోట్ల ప్రజాధనాన్ని వీళ్ళకి వెచ్చించి వీళ్ళు చేసింది ఏంటి అంటే సచివాలయాల్లో గాని వాలంటీర్స్ గాని ప్రజల యొక్క ఆస్తులు, వాళ్ళ డేటా, వాళ్ళ వివరాలు ఇవన్నీ పొందుపరుచుకొని ప్రజల ఆస్తులకి, ప్రజల ఏవైతే పొలాలకి గట్లకి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, అలాగే పాస్బుక్ల మీద ఆయన బొమ్మ, అలాగే ప్రజల యొక్క భూముల యొక్క పట్టాలకి ఒరిజినల్ ఉండో జిరాక్సులు, ఇదంతా ఒక పెద్ద స్కామ్ చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలు అన్నమాట ఈ రెండు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ శివభారతి గారు అసలు విషయం తెలియక జనాలు ఏమనుకున్నారు, అయ్యో మాకు పెన్షన్ ఇవ్వడానికే పంపించాడంటే పెన్షన్ ఇవ్వడం వెనక అసలు కథ తెలియట్లేదు. ఓకే, అది తెలియచెప్పే ప్రయత్నంలో కూడా ప్రతిపక్షాలు నేను విఫలం అవుతున్నాయని అనుకుంటున్నా. మనం చెప్పేది రీచ్ అవ్వట్లేదు అనుకుంటున్నా వాళ్ళకి. శివభారతి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని సారా వ్యాపారి అన్నారు. సారా వ్యాపారి అనే పెద్ద మాటను మాట్లాడారు అంటే మరి మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేయలేదు, కరెక్టే, వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు, తర్వాత సంగతి. మరి రానున్న రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మద్యం అమ్ముతామనే చెప్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం సారా వ్యాపారిని ఎలా అంటారండి? అమ్మకూడదండి. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కంపెనీ, సొంత బినామీలతో తయారు చేసిన మందుని అమ్ముతున్నారు. అది థర్డ్ పార్టీకి ఇవ్వాలి, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుప్పెట్లో పెట్టుకుంటే ఎట్లా? అందుకని సారా వ్యాపారం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు పనిచేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనిచేసి వీళ్ళేం అమ్ముకోలేదు మద్యాన్ని, థర్డ్ పార్టీకి ఇచ్చారు. వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్ తీసుకుంటారు. పీరియడ్ ఆఫ్ ఏదైనా అంతిమంగా జరుగుతుంది కదా దాన్ని. అవునండి, ఏ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, ప్రజలకి వ్యసనమైన దేనిని ఆపినా అది విఘాతాలకు తారదీస్తుంది. ఇప్పుడు మద్యం ఉన్న పలంగా నిషేధం చేస్తే ఏమన్నా మద్యం తాగడం మానేస్తారా? మద్యం అందకపోతే స్పిరిట్లు తాగింది, శానిటైజర్ తాగిన పరిస్థితి ఉంది ప్రజలకి.
కాబట్టి మద్యాన్ని నిషేధించడం కన్నా నిర్బంధించడం బెటర్. తక్కువ ఇప్పుడు ఎవరైతే అక్కడ స్థానికులు మాకొద్దు, ఇక్కడ మాకు మద్యం షాపులు ఇక్కడ వద్దని చెప్పి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనుక అబ్జెక్ట్ చేస్తే అక్కడ మద్యం షాపులు తీసేయడమే. ఇలాంటి చట్టాలు తీసుకురావాలి. ఎవరైతే ఆడవాళ్ళు వచ్చి ఎక్కువ 80% ఎక్కువ అయితే మాకు ఇక్కడ వద్దు, అంతేగాని మద్యం అమ్మాలి కదా అని విద్యాలయాల దగ్గర దేవాలయాల దగ్గర టీచర్స్ నేమో మద్యం షాపుల్లో పెట్టి విచ్చలవిడిగా ఆయన బినామీలు కంపెనీలు పెట్టుకొని ఆడొప్పంతా ఆయనకి వెళ్ళేలాగా తాడేపల్లి ప్యాలెస్ తరించేలాగా ఇలా కాదు. అందుకే ఆయన సారాయి వ్యాపారం అనింది. అంటే మద్యం అమ్మఒడి వేసిన దానికంటే మద్యం మీద వచ్చిన ఏ డబ్బులు ఆ డబ్బులు మొత్తాన్ని మాత్రమే మీకు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీనిలో వాస్తవికత రూపం నాన్నగుడ్డికి లాగేస్తున్నారని చెప్పి అమ్మఒడికి ఇచ్చి నాన్నగుడ్డికి లాగేస్తున్నారు, అందులో డౌటే లేదు. ఒకప్పుడు ఉన్న మద్యం ధరకి ఇప్పుడు క్వాలిటీ మద్యం కూడా ఇవ్వట్లేదు. అందరు కాలేయాలు కిడ్నీలు పాడైపోయి రోగాలు పాలైపోయి కొంతమంది ప్రాణాలే వదిలేసి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంటే ప్రజల యొక్క రక్త మాంసాలతో ఈయన వ్యాపారం చేస్తున్నారు. దాన్ని గమనించాలి మనం. అంటే తాగుబోతులకున్న ఒక వ్యసనాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ రక్త మాంసాలని పిండి పిప్పి చేస్తున్నారు. అది కాదు కదా అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి ఉద్దేశం ఏంటి? డ్రాప్ అవుట్స్ నిర్మూలించడం. ఆంధ్ర రాష్ట్రంలో ఏమన్నా డ్రాప్ అవుట్స్ ఏమన్నా ఇంతవరకు నిర్మూలించగలిగారా? ఇంకా పెరిగినాయి. గత ప్రభుత్వంలో 2 లక్షల డ్రాప్ అవుట్స్ ఉంటే ఇప్పుడు 4,00,000 చిల్లర ఉన్నాయి డ్రాప్ అవుట్స్. విద్యా వ్యవస్థలో పెను మార్పులు అన్నారు. 60,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 28,000 కోట్ల నిధులు సర్వశిక్ష అభియాన్ నూతన విద్యా విధానానికి కేటాయించింది. వాటిని ఏం చేశారో లెక్కపత్రం లేదు. ఏదో ఊరికి కాకి లెక్కలు చూపించుకుంటా ఏదో విద్యా వ్యవస్థను మేమేదో ఉద్ధరిస్తున్నాం, పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి గేమ్ నడిపించుకోవడం కాదు కదా. టీచర్స్ నే డిఎస్సిలో 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను రాగానే పూర్తి చేస్తానని చెప్పిన పెద్ద మనిషి 4.5 ఏళ్లు గడిపేసి ఎలక్షన్లు ఉన్నాయి, ఒక 2 నెలలు ఎలక్షన్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎంత పూటకం. ఓకే, శివపాల్ గారు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడడానికి అక్షర్ సత్యం గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అక్షర్ సత్యం గారు, నిన్న అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సారా వ్యాపారి అన్నారు. సారా వ్యాపారి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మందు అమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని అంత పెద్ద మాట పవన్ కళ్యాణ్ గారు అనడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అనాలి, ఎందుకు అనకూడదన్న విషయంలో మొట్టమొదటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యపాన నిషేధాన్ని దశల వారీగా మద్యపాన నిషేధాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. దశలు అన్ని 5 దశలు అయిపోయినాయి, 5 సంవత్సరాలు అయిపోయినాయి, ఎన్నికలకు వస్తున్నాం. ఇప్పటికి ఎక్కడ ఒక్క ఊర్లో గాని ఒక పల్లెలో గాని అక్కడ నిషేధించిన దాఖలాలు లేవు. మాట మార్చి మడమ తిప్పాడు. రెండోది, ఎక్కడో ప్రైవేట్ వ్యాపారుల మద్యాన్ని ప్రభుత్వం అమ్మడం మొదలెట్టింది. మూడో కారణం ఏంటంటే, అమ్ముతున్న ప్రభుత్వం కూడా మద్యాన్ని కూడా క్యాష్, పక్కా క్యాష్ అంటే బ్లాక్ క్యాష్ తోటి వ్యాపారం చేస్తుంటే బ్లాక్ మనీ అంటారు. వ్యాపారస్తులు క్యాష్ ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నట్టు వాడు బ్లాక్ మనీ వ్యాపారస్తులు అంటారు. ప్రభుత్వమే ఒక బ్లాక్ మనీ వ్యాపారం లాగా మద్యం అమ్మిస్తుంటే, మద్య నిషేధం చేస్తానని మద్యాన్ని కొనసాగిస్తే అటువంటి వ్యక్తుల్ని ఏమనాలి సార్? మీరే చెప్పండి. సుమారు 1,00,000 కోట్లు కాకపోయినా ఒక 80,000 కోట్లు, 60,000, 70,000 కోట్లు ఉంటుంది కదా. 70,000 కోట్ల మద్యాన్ని అప్రాక్సిమేట్ గా క్యాష్ తోటి అమ్మారంటే అసలు వ్యవస్థలు ఎలా సమర్థిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇక్కడ కేజ్రీవాల్ 100 కోట్లలో ఏదో అవినీతి జరిగిందని ముంచి 3 చెరువులు నీళ్ళు తాగించేస్తున్నారు. అతన్ని ఇక్కడ ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రభుత్వ వ్యవస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఏదో మిగిలిన వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కానీ తప్పు అని ఎందుకు చెప్పట్లేదు? ప్రజలు ఎలా చెప్పరు? ప్రజలు ఏం చేతంటే సంక్షేమ పథకాలు అలవాటు పడిపోయారు. మీరే చెప్పండి, ఏమనాలి సార్ అటువంటి వ్యక్తిని? మద్యం వ్యాపార అనాలా, లేకపోతే ప్రభుత్వం అనే వ్యక్తి ప్రభుత్వం నిర్వహించాలి. ఒక పక్కన అభివృద్ధిని చూపిస్తూ వచ్చిన డబ్బులు వచ్చి కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఇంకో కొంత అభివృద్ధికి పెట్టాలి. అటువంటి ప్రభుత్వం ఎక్కడ నడుస్తుందండి? అప్పు తేవడం, సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టడం తప్పించి. ఓకే, అక్షర్ సత్య గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి విజయావకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఒక జర్నలిస్ట్ గా చెప్పండి మీరు. సార్, టెక్నికల్ గా ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో టెక్నికల్ గా తీసుకుంటే జనసేన ఓట్లు, తెలుగుదేశం ఓట్లు ఈ రోజున క్లబ్ చేస్తే వైసీపీ ఓడిపోతుందండి 151 స్థానాల్లో కూడా.
ఇప్పుడు జనసేన ఓట్లు అనే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు తగ్గే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వేసిన వాళ్ళు ఇంకా పెరుగుతారు. కానీ కొత్త జనరేషన్ అంతా కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళంతా జనసేనకి ఎక్కువ వేస్తారు 80%. తెలుగుదేశానికి కొంత తగ్గింది అనుకుందాం, ఎందుకంటే అప్పట్లో ఇటు ప్రభుత్వం మేము 10% తగ్గింది అనుకున్నాం. కానీ జనసేనకి జనసేన 6+10 18% 20% పంచాయతీ ఎలక్షన్ కదండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా కూటమి గెలుపు బీజేపీ కలిసి వచ్చింది. బీజేపీని సమర్థిస్తున్న సామాజిక వర్గాలు కానీ బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ లేదా మిగిలిన కమ్యూనిటీలు కానీ ఇవన్నీ కలిపి కూటమి విజయం పక్కా. వైసీపీ తర్వాత వైసీపీకి వ్యతిరేకత ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ లేదా అన్ని కులాల్లో కానీ ఏ కులాన్ని కూడా మంచి చేసిన దాఖలాలు లేవండి. తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పించి వైసీపీ ప్రభుత్వం ఈ కాపులకి ఇచ్చేసింది, లేదా ఈ దళితులకి ఇచ్చేసింది, లేదా బీసీలకి ఇచ్చేసింది అని ఏమని చెప్పండి. పనికిమాలిన కుల కార్పొరేషన్ స్థాపించి మూలం కూర్చోబెట్టడం తప్పించి అసలు కార్పొరేషన్ చైర్మన్ కుల కార్పొరేషన్ ఎక్కడుందో తెలుసా వాళ్ళకి? ఈ మంత్రులు తిడుతున్న మంత్రులకి తమ పేషి ఎక్కడుందో తెలుసా వాళ్ళకి? నోట్ షీట్ కి నోట్ ఫైల్ కి తేడా ఏంటో తెలుసా అసలు నేనకి? అసలు తెలుసా? నేను తెలియదని అర్థం లేదు సార్, తెలుసా అని అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వ్యతిరేకత తీసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి సీట్ సెలక్షన్ లో సామాజిక న్యాయం పాటించలేదన్నది ఒక్క పాయింట్ బలహీనత తప్పించి, లేకపోతే అసలు వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా భయపడి ఉండేవారండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చిన చిన్న తప్పుతోటి మళ్ళీ మొదటి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఖచ్చితంగా కూటమి గెలుపొందుతుందనే అనే సూచనలే కనిపిస్తున్నాయి సార్. గ్రామాన నాకు వచ్చిన సమాచారం ప్రకారం కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేదే అనిపిస్తుందండి. ఇప్పుడు మనకి పోలవరం ప్రాజెక్ట్ ఎంత కంప్లీట్ అవడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్న ముందు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, ఆయన నేను ఒక్కడిని మాత్రమే ఏమీ చేయలేను, ప్రజలు మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలన్నారు. ఓ పక్కన బీజేపీ పార్టీతో ఆయన పొత్తులో ఉన్నారు, ఇంకో రకంగా మీరందరూ రావాలని మాట్లాడుతున్నారు. దీని ద్వారా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంటుంది సార్? ఏ పార్టీ అయినా సపోజ్ బీజేపీ పార్టీని తీసుకుందాం సార్. పవన్ కళ్యాణ్ గారు మంచోడు అనిపించి నిజాయితీ పరుడు అనిపించినా కానీ ఏమీ చేయదండి, ఫేవర్ చేయదు. పవన్ కళ్యాణ్ కిందనో 10 మంది ఎంపీలో లేదా ఒక 20 మంది ఎమ్మెల్యేలో లేదా పవన్ కళ్యాణ్ చెప్తే తెలుగుదేశం ఎంపీలో 20 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, వాళ్ళు కలిస్తే 20 మంది ఉన్నారు, వీళ్ళంతా గొడవ పెడతారు అన్న భయం ఉంటే బీజేపీ పనిచేస్తుంది. కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మాట ఎత్తుకుంటుందండి బీజేపీ. ఈ రోజున రెండో పాయింట్ మీరు అన్నారు చూసారా, తెలంగాణలో ప్రజలు ఎంతో కొంతమంది బయటికి రావడంతో వచ్చిన వాళ్ళు 10 మంది వస్తే 100 మంది వచ్చారని న్యూస్ ఛానల్ చూపించడంతో తెలంగాణ సాధించగలిగారు. ఆంధ్రాలో అశోక్ బాబు గారు చేసిన ఉద్యమం 10 రోజులు తప్పించి తర్వాత ఆంధ్రాలో ఎవరు వచ్చారు చెప్పండి? అందుకని ఏదో ఆంధ్ర విభజనలో ఘోరంగా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు. ఒక పోలవరం కట్టకపోయినా, పోలవరానికి అభివృద్ధి లేకపోయినా ఎవరు నోరెత్తారా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం ప్రైవేటైజేషన్ చేస్తాను ఎవరు నోరెత్తారా? ఆంధ్రాలో ఎవరెవరో లేదా విశాఖపట్నం రైల్వే జోన్ రాకపోయినా ఎవరో మాట్లాడరే? పావలా వస్తువు 15 రూపాయలు అయిపోయింది, నువ్వు 5 రూపాయలు నెలకు 1000 రూపాయలు ఎంత ఇస్తున్నావు, కానీ నెలకు 10,000 రూపాయలు మా దగ్గర తీసేసుకుంటున్నావు ధరల రూపాయలని అని వచ్చి అడుగువాళ్ళు లేడా? అడుగువాళ్ళు లేకుండా ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ నన్ను ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒక నాయకుడు ఎప్పుడు వస్తాడంటే ఆ వెనకాల 10 మంది ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ గా నాయకుడు వస్తాడు, లేదా నాయకుడు ఉద్యమం చేస్తుంటే ప్రజలన్నా రావాలి. ఈ రెండూ లేకుండా పవన్ కళ్యాణ్ ఏం చేయగలరు చెప్పండి? రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలందరూ కోరుకుంటే అది ఆగుద్దంటారు. అయితే ఖచ్చితంగా సార్ తెలుగు ప్రజల్లో ఆ పౌరుషం రావాలి, ఆ చైతన్యం రావాలి. అరే మేము నష్టపోతున్నాం, పక్కనున్న తెలంగాణ బాగుపడుతుంది, మన ఆంధ్ర ఏంటి, మన కర్మ ఇలా ఉందని ఆలోచన రావాలి సార్. ఎంతసేపు భిక్షపాత్ర వేసే సంక్షేమ పథకాల గురించి ఆలోచించడం తప్పించి ఈ రోజున ఊర్లో చూడండి సార్, ఒక పేస్ట్ ఖరీదు, ఒక సాల్ట్ ప్యాకెట్ ఖరీదు 2019కి ఎంత, ఈ రోజు ఎంత? సంక్షేమ పథకాల పేరుతోటి ధరలు విపరీతంగా పెంచుకోండి. బస్సు ఎక్కాలంటే 1000 రూపాయలు, 1500, ఏదైనా హైదరాబాద్ వెళ్ళాలంటే 1500, కాలేజీ ఫీజు కట్టాలంటే 1,00,000, 2 లక్షలు, హాస్పిటల్కి వెళ్ళాలంటే 2,000, 3,000 బిల్లులు, 4,000. ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ, ఆ ప్రతిదానికి ఆరోగ్యశ్రీ పనిచేయదు కదా సార్. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించాలి. సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్న, ప్రజలను సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించలేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఇలా చేసినా ఖచ్చితంగా వాళ్ళని కూడా ఓడించాలి. ఓకే అక్షర సత్యం గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తా నేను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మీరు ప్యానలిస్టులు మాట్లాడింది మీరు విన్నారు, మరి మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? మీరు దేనికి మళ్ళీ ప్రజలు మీకు పట్టం కడుతున్నారని బలంగా నమ్ముతున్నారు? ఒక చిన్న మాట సార్, చెప్పండి. ఐఏఎస్ IPS మీద ఎంత గౌరవం ఉందో
సీనియర్ నాయకులు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. రెండోది, నేను టీడీపీ సభ్యులు, గతంలో ఉన్న టీడీపీ సభ్యులు సార్ మాట్లాడినప్పుడే నేను లిక్కర్ సేల్స్ దానికి లైవ్ కాల్ ఫోన్ చేసి, వీడియో కాల్ ఫోన్ చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా లేదా అని చెప్పి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా లేదని అక్కడ ట్రాన్సాక్షన్ చేసి చూపించా ఇదే లైవ్ లో అమ్మా న్యూస్ వీక్షకులకి. రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ రోజు అసలు విలేకర్ గారు మాట్లాడుతూ కొన్ని పదాలు కొన్ని మాట్లాడటం, ఆయన విలేకర్ అనే దానికంటే ఒక పార్టీకి అఫిలియేటెడ్ అయ్యి ఉండి మాట్లాడినా కానీ బాగుండేది. బట్ స్టిల్ నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతా ఉన్నానంటే, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన మంచిని చెప్పుకోవటంలో తప్పు లేదు. ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంలో ఒక కమ్యూనిటీకి కార్పొరేషన్ ఎందుకు విధిస్తారంటే, ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదల కోసం, ఎకనామికల్ గా వాళ్ళు విత్ స్టాండ్ అవటం కోసం, ఎకనామికల్ గా సొసైటీలో ఆర్థికంగా వాళ్ళు ఒక విత్ స్టాండ్ అయితే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే, వాళ్ళు నిలబడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సొసైటీ మీద ఒక అవగాహన వచ్చి ఒకరి మీద ఆధారపడకుండా గవర్నమెంట్ అనేది వాళ్ళకు అండదండగా నిలబడి, వాళ్ళకు వెన్నెముగా నిలబడి, వాళ్ళు ఆర్థికంగా స్థిరత్వం చేసేటటువంటిదే గవర్నమెంట్ యొక్క పాత్ర, కార్పొరేషన్ యొక్క పాత్ర. ఈ రోజు జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా ఓసీల్లో ఉన్నటువంటి పేదరికాలకు కూడా, అవ్వాతాతలకు కూడా మన కాపు నేస్తామని పెట్టి మా వార్డులో దాదాపు 120 మందికి పైబడినటువంటి కాపు నేస్తలు లబ్ధిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు మా వార్డులో. ఈ రోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే సార్, ఒకటి విమర్శించినప్పుడు ఎట్లా విమర్శించాలంటే, 600 హామీలు ఇచ్చి గెలిచిన వెంటనే 600 హామీల్ని వెబ్సైట్ నుంచి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే, నవరత్నాలు అని చెప్పి నవరత్నాల యొక్క హామీల్ని తీసుకొచ్చి జనంలోకి 99% జనంలో హామీలు నెరవేర్చినటువంటి నాయకుడు ఒక పక్క ఉన్నాడు. ఈ రోజు ఈసీ మోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ రూల్స్ లో ఏ రూల్ అయితే ప్రాతిపదికంగా ఉందో ఆ రూల్ ని వాళ్ళు అనుసరించి ఆ విధానాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి ప్రొసీజర్ లో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ రోజు మీరే సంసారం చేస్తారు, మీరే వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టిస్తా ఉంటారు, మీరే వాళ్ళ చేత ఇప్పుడు ప్రైవేటీకరణ నిలిపివేయించాలని చెప్పి వాయిస్ ఉండదు. మీరు ఎందుకు వాళ్ళతో పట్టించుకున్నారు అనేది ప్రతిపాదన జనంలోకి. మధుకర్ గారు ప్రజలందరూ చూస్తున్నారు. మధుకర్ గారు ఒక ప్రశ్న మీకు, మధుకర్ గారు ప్లీజ్ ఒక ప్రశ్న మీకు. మేము ఎటువంటి పరిస్థితుల్లో రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు నిజం కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదేదో మేము తెలవక చేశామా అనుకుని అంటాం, నిజం కాదా? సార్ ఒకటి, మేము ఏ విధంగా ప్రాతిమాకంగా వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా దాని డిస్కషన్ జరిగింది అందరూ మీడియా మిత్రులు అందరికీ తెలుసు. ఈ రోజు నేను మాట్లాడే మాట ఏంటంటే, ఈ రోజు మేము ఇచ్చిన ప్రతి హామీని జనంలో నెరవేర్చినటువంటి ఘనత మాది ఉంది కాబట్టి ఈ రోజు జనం బ్రహ్మరచన పడతా ఉన్నారు. రెండో మాట సార్, ఈ రోజు మనం విమర్శించినప్పుడు ఓకే, ప్రతిపక్షాలు ఉన్నారు విమర్శిస్తారు, దాన్ని మనం హెల్దీగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ నెగటివిటీ వీ నీడ్ టు కరెక్ట్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్. దాన్ని నేను తప్పుపడతలా. ఈ ప్రతిపక్షం ఒక మినల్ గా పనిచేయాల్సిన బాధ్యత ఉంది, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు లోకల్ గవర్నెన్స్ పథకానికి డెఫినేషన్ కి అర్థం జరిగినటువంటి మాట్లాడి ఈ రోజు స్కామ్, ఏం స్కామ్ జరిగింది? 341 కోట్లు స్కామ్ చేసినటువంటి వ్యక్తి ఒక పక్కుంటే, 30,000 కోట్లకు సంబంధించినటువంటి 341 కోట్లు ఒక పక్కుంటే, ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు మీరు. ఈ రోజు నేషనల్ పేపర్, హిందూ పేపర్ పరిశీలన చేసినటువంటి ప్రూఫ్స్ లేవా మీ దగ్గర? ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టింది ఎవరు? మీ నాయకుడు కదా. అసలు జనసేన గురించి మాట్లాడుకోవటం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే, ఈ రోజు చరిత్రలో ఊరిపోతా మాట్లాడతాడు. ఏమని? అసలు చంద్రబాబు నాయుడే కలవడం ఊరిపోతాడు మనిషి. ఈ రోజు ఏ విధంగా ప్రాతిపదికంగా నువ్వు కలిసావు? అసలు కలవండి, కలవకపోయినా అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. క్వశ్చన్ మీరే వేస్తున్నారు, ఆన్సర్ మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏ పార్టీతో రాజ్యాంగబద్ధంగానే పెట్టుకున్నారు, కానీ రాజ్యాంగంలో ఉంది కానీ రాజ్యాంగంలో లేకుండా లేదు కదా. పొత్తులను ఎందుకు పెట్టుకున్నాడు అతను? ఒకటి, మధుకర్ గారు పొత్తులు పెట్టుకోవటం అనేది తప్పు కాదు. వాళ్ళు ఒక్కల బలం చాలదు అనుకున్నప్పుడు, అదేవిధంగా సంస్థాగతంగా వైసీపీ పార్టీని ఎదుర్కోవాలంటే పార్టీ ఓట్లు చేరకుండా ఉండాలని చెప్పి కలిశారు. కలవటం రాజ్యాంగబద్ధంగా కరెక్టే కదా, దాన్ని తప్పు పట్టేదే ముందు చెప్పండి. వ్యతిరేకించట్లేదు, నేను అనేది ప్రాతిపాదిక. ఏ ప్రాతిపాదిక? ఇప్పుడు భయపడుతున్నారా మీరు భయపడుతున్నారా? ఎవరు సార్? మీరు మేడం గారు మాట్లాడినటువంటి మాటలకి నేను మాట్లాడుతా ఉన్నా, దానికి నేను ఆన్సర్ చేస్తా ఉన్నా, కాంటెక్స్ట్ లో మాట్లాడుతా ఉన్నా. చెప్పండి. ఏంటంటే
ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం లోకల్ గవర్నెన్స్ తీసుకొచ్చినప్పుడు గ్రామ స్థాయి వార్డు స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు నైతికంగా ప్రత్యేకంగా అవగాహన ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. ఏసీ రూముల్లో కూర్చొని డిబేట్లు కూర్చొని వాళ్ళకేం తెలుస్తుంది? ఈ రోజు మీరు అవినీతి పనులను చదువుతున్నారు, స్కామ్లను చదువుతున్నారు, నిరూపించండి. మీరు ఆర్టీఐ పెట్టి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి తీసుకోండి. ఈ రోజు 16 నెలలు జైల్లో ఎందుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కటే ప్రూఫ్ చార్జ్ షీట్లు పెడితే శివపార్వతి గారు ఏదో అడుగుతున్నారు, ఒకసారి సమాధానం చెప్పండి. శివపార్వతి గారు ఏదో అడుగుతున్నారు. 13 చార్జ్ షీట్లలో 12 చార్జ్ షీట్లు కొట్టేశారు. ఈ రోజు కూడా ఒకటి ప్రూఫ్ ఉందా? అసలు దాని గురించి మీకు అవగాహన ఉందా? క్విడ్ ప్రో అంటే డెఫినేషన్ ఏంది? క్విడ్ ప్రో దాని మీద పెట్టినటువంటి డెఫినేషన్ సంథింగ్. జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసులేండి. మీకు తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకో అంటే బాగా తెలుసు. అవినీతి ఎలా చేయాలో తెలుసు. క్యాంప్ ఎలా చేయాలో తెలుసు. కేసులు ఎలా ఎదుర్కోలేదు. వాటి నుంచి పెద్ద నేను బయటకు వచ్చి చెప్పుకోవడం బాగా తెలుసు. బయట జనాల్ని మ్యానిపులేట్ చేయడం బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు శిష్యులుగా మీరు కూడా అలాగే జనాలను మ్యానిపులేట్ చేయండి. గ్రామ స్థాయి, వార్డు స్థాయి. అంటే మీరు ఎట్లా ఉందంటే నేను గ్రామం నుంచి వచ్చాను. పుట్టిందో గ్రామంలోనే పెరిగిందో గ్రామంలో. అలాగే గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో మాకు తెలుసు. మేము చూస్తున్నాం కాబట్టి మేము గ్రామంలో ఆ వార్డు సచివాలయం ఎంత ఫ్రాడో మేము వచ్చాక ప్రూవ్ చేస్తాం. మేము వచ్చాక ప్రూవ్ చేస్తాం. అలా కాదు, మేము గవర్నమెంట్ లోకి వచ్చాక మీరు చేమంతా బయటపడుతుంది. ఇప్పుడు మేము ప్రూవ్ చేయడానికి మీరు రహస్య జీవోలు మీకు దమ్ముంటే జీవోలు, రహస్య జీవోలు అమలకుండా వెబ్సైట్ లో పెట్టండి. మీకు దమ్ముంటే దాదాపు 700 జీవోలు రహస్య జీవోలు ఉన్నాయి. వెబ్సైట్ లో ఎందుకు పెట్టట్లేదు? 200 ఫైల్స్ సీఎం పేషి నుంచి మిస్ అయ్యారు. కేసు పెట్టారు మీరే రిటర్న్. ఎందుకు మిస్ అయ్యి? ఎవడో తెలియదు దొంగ డ్రామాలన్నీ. 33 కేసులు ఎదుర్కొన్న అవినీతి చక్రవర్తిగా మనం చెప్పాలి ఎలా తప్పించుకోవాలి కేసుల నుంచి అని. 33 కేసులు ఎదుర్కొని 1,00,000 కోట్లు తిన్న ఒక అవినీతి చక్రవర్తిగా మనం చెప్పాలి. ఇవన్నీ గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ మొత్తం బోగస్. దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ప్రజలకు సేవ చేయడం 10% మాత్రమే. 90% జగన్మోహన్ రెడ్డి గారు సప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు ఈ వ్యవస్థల్ని. 90% సప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. 10% మాత్రమే ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజా డబ్బు 40,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆయన కబ్జా చేయడం అంటాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని తింటూ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన కబ్జా చేయడానికి వాడుతున్న ఎవరికి చెప్తారు మీరు కథలు? ఎవరికి చెప్తారు? చూస్తున్నారు ఏం జరుగుతుందనేది ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నారు. ఎక్కడ భూములు కబ్జా చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి అసలు రెవెన్యూ చట్టం మీరు తెచ్చిన రెవెన్యూ చట్టం ఏం చట్టం? అది ఏం చట్టం? దేనికోసం, ఎవరి కోసం పెట్టుకున్నారు ఆ చట్టాన్ని? ఎవరి కోసం పెట్టుకున్నారు? ఓకే మంత్రి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు. ఆయన చౌదరి గారితో మాట్లాడారు. చౌదరి గారు మీరు విన్నారు మధుకర్ గారు మాట్లాడింది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో 15 బ్యావరీస్ ఉన్నాయి. 15 బ్యావరీస్ ఉంటే 14 బ్యావరీస్ జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్స్ తయారు చేస్తాయి. బూమ్ బూమ్, వైట్ హౌస్, ప్రెసిడెంటల్ మెడల్, అలాగే ఏంటి పిచ్చి పిచ్చి మందులు. అయితే బాగా ప్రపంచంలో ఎక్కడ చూసుకోండి మందులు మన ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతాయి. మా పిచ్చి శాఖ మంత్రి తయారు చేస్తారు. ఈ మందు దగ్గర జనాలు చస్తా ఉంటే మద్య నిషేధం ఎలా చేస్తారంటే లక్ష్మీనాథ్ గారు నాకు తెలియగలుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆగుబోతుల్ని 25 ఏళ్ళు చౌదరి గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా చెప్పారు, మద్యపాన నిషేధం చేస్తామన్నారు, చేయలేదు.
ఓకే, ప్రజలు శిక్షిస్తారా లేదా తర్వాత చూద్దాం. మీరు కూడా దాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు కదా. నేను అక్కడికే వస్తున్నాను నాకు గారు, మీరు 1 minute ఆగుంటే ఆన్సర్ చేసి ఉంటాను. నేను చెప్పండి. 25 ఏళ్ళు తాకట్టు పెట్టి కార్పొరేషన్ దగ్గర అప్పు తెచ్చింది. కండిషన్ ఏమి? 25 ఏళ్ళు ఒక్క శాతం కూడా తగ్గించను, ఒక్క బారు కూడా తీసేయను, మద్యం అమ్మకాలు తగ్గించను. ఇలా కండిషన్స్ ఓకే అయితే 25,000 కోట్ల రూపాయలు 25 ఏళ్లకి తాకట్టు పెట్టి తెచ్చింది. ఈ కండిషన్స్ ఏ ప్రభుత్వం వచ్చినా వైలేట్ చేయడం లేదండి. నేను చేయడం లేదు, మీరు చేయడం లేదు. కార్పొరేషన్ అప్పు తీరిస్తే వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ లించాపడారు తెచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు 25 ఏళ్ళు తాగుబోతు తీసుకొచ్చిన డబ్బులు ఆయనకి ఎవరిచ్చారని నాకు అర్థం కాలేదు. నేను ఉంటే మహా అంటే 5 ఏళ్ళు ప్రభుత్వం 25 ఏళ్ళు తాగడం పెట్టారు తాగుబోతుంది. మరి మద్య నిషేధం ఎలా చేయగలుగుతారు? అలా ఏం చెప్పాడు? 5 స్టార్ హోటల్స్ పరిమితం చేసి మద్య నిషేధం పూర్తి స్థాయిలో దశల వారీగా చేసి ఓట్లాడడానికి వస్తానని చెప్పి అతిథుల కోసం చెప్పిన మాట తప్పినట్టే కదా. ఇదేనా విశ్వసనీయత? ఇదే మాట తప్పుడు మనం చెప్పడం. ఇంకో విషయం మీరు అన్నారు, ఐఏఎస్ సంగతి పక్కన పెట్టిన దరిద్రమైపోయింది, వాళ్ళు మాత్రం పోతే పోతారు, రేపు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరంగా విఫలమై మద్య నిషేధమైన తప్పుడు మాటలు మాట్లాడుతూ అనేక అంశాలు మీరు ప్రశ్నించారు, చాలా అంశాలు ప్రశ్నించారు. రాజధాని విషయం కానీ, లేదంటే పోలవరం విషయం కానీ, లేదా అభివృద్ధి విషయం కానీ. ఇవి చెప్పట్లేదే. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఏం చేస్తున్నారు? మద్యం ఫ్రీగా అయితే సిద్ధం సభ జరుపుతున్నాడు. ఏం చెప్తున్నారు? మధ్య సిద్ధం సభలో ఓడిపోతారా, గెలుస్తారా? ఏం చెప్పట్లే వాళ్ళు. మద్యం ఫ్రీగా అయితే సిద్ధం సభ జరుపుతున్నాడు. ఇది మద్యం తప్పించడం తప్పు కదా. ఈ రోజు మాకు మద్యం బస్సులో కొండకే వచ్చే బిర్యానీ ప్యాకెట్లు సహా వైసీపీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారా చౌదరి గారు? ఈ టీడీపీ పార్టీలో ఎప్పుడు కూడా ఎలక్షన్ లో మద్యం పంచడాలు కానీ ఎప్పుడు చేయలేదంటారా? గుండె మీద చేసు చెప్పాలి చౌదరి గారు. సభలకి లేదండి, చేసిన గొప్పగా చేసుకోండి. మీరు బస్సుల్లో బిర్యానీ ప్యాకెట్ పంచుతా, మద్యం దాపిస్తా, అదే బస్సు క్లీన్ చేయకుండా కొండకు వస్తే కొండ పవిత్రత దెబ్బతిందా? నాకు అర్థం కావడం. ఆర్టీసీ బస్సులు క్లబ్లా మీ సిద్ధం సభలు పూర్తి స్థాయిలో మద్యరహిత ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు మద్యాన్ని ప్రోత్సహించిన మద్యం ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు కదా. అంటే సిద్ధం సభలు పోతే మద్యం ఫ్రీ. ఇదేం ధర్మార్గం ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. పోనీ మీరు సిద్ధం సభలు ఏం చెప్తారు? 5 ఏళ్ళు మీరు ఏమైనా సాధించారా? ఇండస్ట్రీలు తీసుకొచ్చారా? 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారా? సన్నబియ్యం అయినాయి, పింఛన్లు 40 ఏళ్ళు పింఛన్లు ఏమాయి, కరెంట్ ఛార్జీలు తగ్గించలేదు, వచ్చేది తగ్గించలేదు, పక్క రాష్ట్రంలో పెట్రోల్ తగ్గించలేదు. చౌదరి గారు ఒక్క మాట, ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అంటున్నారు కాబట్టి మంచి చేయలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మంచి పని అయినా చేశారా? అంటే ప్రతిపక్షాలుగా ఒక మంచి పని మనం ఏదైనా ఉన్నాం అనుకోండి, ఎవరన్నా ఒక అతను ఒక మంచి పని చేస్తే మెచ్చుకుంటే ఇంకా మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక్క మంచి పని కూడా చేయలేదా? నిజమేనా అది? మంచి ప్రశ్న వేశారు సార్, మంచి ప్రశ్న వేశారు. 3,500 వాయిదాలు, 320 పిటిషన్లు, 180 స్టేలు, 42 కేసులు, 1,50,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసిన మంచి పని సార్. ఈ రోజు ఆ కేసులు విచారణలోకి వస్తే శాసనసభ గేటు కూడా తాకలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ల్యాండు, శాండు, మైను, వైను కేజ్రీవాల్ గారు అరెస్ట్ కావాల్సింది, కవిత గారు అరెస్ట్ కావాల్సింది. లిక్కర్ స్కామ్ లో మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మొదట అరెస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కార్యక్రమం వ్యక్తుల్ని. ఇది ఇక్కడ నుంచి జరుగుతా ఉంది టార్గెట్. మద్యం ఇక్కడే కుంభకోణం జరిగింది, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడే మారింది, గంజా ఆంధ్రప్రదేశ్ ఇక్కడే మారింది. సో జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ నుంచి పక్షాలన్న. కాకపోతే మొన్నటి వరకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసే ప్రజలు అనుకున్నాం. ఇప్పుడు 30 రోజుల తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ల్యాండ్, శాండ్, మైను, వైన్ అన్ని విచారిస్తారు. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణ జన్మస్థానం పంపుతున్నారు. ఇంకా మన జీవితంలో రాలేదు, ఎందుకంటే అన్ని కేసులు ఆయన మీద. ఆ కేసులు విచారణలోకి వస్తే శాసనసభ గారు కదా, ఆయన జీవితం మొత్తం జైలు పెడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి జైలు పెట్టడం కాదు, ప్రూవ్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేలాది మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లు పెట్టుకుని వాయిదాలు పోకుండా పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని తొంగలు దొరికిన జగన్మోహన్ రెడ్డి గారు. చౌదరి గారు చెప్పండి. సామాన్య ప్రజల్లో ఉన్నది ఏంటంటే బీజేపీ ఏదైతే ఉందో వైసీపీకి టీడీపీకి సమాన దూరంలో ఉంది, సమాన దూరాన్ని పాటిస్తుంది అని ప్రజల్లో ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమో మీరు చెప్పండి. మరి అలాంటి బీజేపీ పార్టీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తుందని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూగా నమ్ముద్దని భావిస్తుందని ప్రజల్లో అనుకుంటున్నారు. దీని టాక్ ఏమంటారు మీరు? చంద్రబాబు గారిని నమ్మే అవకాశం ఉందంటారా బీజేపీ పార్టీ? సార్ నా పాయింట్ ఫాలో అవ్వండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర జనాలు ఉన్నారు, ఓట్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సిస్టమ్ ఉంది. బీజేపీ పార్టీ మీద నాయకులు తక్కువ ఉన్నారు, అలాగే వాళ్ళ కేడర్ తక్కువ ఉంది, అయితే సిస్టమ్ జట్టులో ఉంది. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే
నాయకుల్ని, జనాల్ని, ప్రజల్ని, మంత్రుల్ని, సామంతుల్ని మేము లాగేసుకున్నాం. సిస్టమ్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అది బీజేపీ దగ్గర నాయకుల దగ్గర తక్కువ ఉన్న సిస్టమ్ చేతిలో ఉంది. 3 పార్టీలు పొత్తు కుదిరిన తర్వాత సమతులాలు ఏమన్నామండి, వాళ్ళ యొక్క ఒప్పందం ప్రకారం, మా యొక్క 3 పార్టీల సంబంధాల ప్రకారం మేము కలిసిమెలిసి ముందుకెళ్తాం. అయితే రేపు 2024 తర్వాత ఏ సిస్టమ్ అయితే వీళ్ళు కాపాడిందో ఆ సిస్టమ్ తోనే ముళ్ళుతో తీయాలని చెప్పి తెలుగుదేశం, జనసేన ప్లాన్ చేసుకొని బీజేపీ మాతో కలిసాం. బీజేపీ మాతో కలిసింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూర్చొని ఈ రోజు ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించాం. అప్పటి నుంచే కదా వీళ్ళు ఓడిపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళడం కన్ఫర్మ్ అంటారు మీరు? 100కి 100 మా మధుగారు బాధపడినా ఒకటే చెప్తున్నాను, జైలుకి, బెయిల్కి లండన్ మధ్యలో ఉన్నారు. మళ్ళీ చెప్తారు, జైలుకి, బెయిల్కి మీరు కంక్లూడ్ మళ్ళీ చేతురు కానీ అక్షర్ సచిన్ గారు వాయిస్ తీసుకుందాం. అక్షర్ సచిన్ గారు మీరు విను ఉంటారు మొత్తం, ప్లీజ్ కంటిన్యూ సార్. చెప్పండి సార్. అక్షర్ సచిన్ గారు, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం కన్ఫర్మ్ అని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంటారా అనే అనుమానంతో మీరు అడిగారంటే వ్యవస్థల్లో లోపం ఉన్నదని ప్రగాఢంగా మీరు నమ్ముతున్నారు. దాన్ని నేను నమ్ముతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనుకుందాం సార్, గెలుస్తున్నం చెప్పి ఇలా వాయిదాలు పెట్టుకుంటూ వెళ్తారు. అతను కోర్టుకు రమ్మని అడిగేవాళ్ళు కూడా ఉంటారని నేను అనుకోవట్లేదు. అంతకంటే ఎక్కువ మాట్లాడి మంచిది కదమ్మా. ఓడిపోయినా కానీ సాలువాలు కప్పి ఓపిక జగన్మోహన్ రెడ్డి గారికి కప్పించుకునే ఇష్టం పెద్దలకే ఉన్నప్పుడు జైలుకంటే కష్టం అయి ఉండొచ్చు. లేదు, ఆ సాలువాలకి అవి పట్టించుకో, మా వ్యవస్థలు పక్కాగా ముక్కుసూటిగా వెళ్తాము, మా వ్యవస్థలు మారుతున్నాయి అని భావించిన రోజున, వ్యవస్థలోని ప్రతి ఒక్కరు నిజాయితీగా నడుచుకున్న రోజున ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ సచిన్ గారు, మీరు ఈ పొత్తులో భాగంగా ఈ 3 పార్టీలను చూస్తుంటే జనసేన, టీడీపీ 2 పార్టీలు వెళుతున్నాయి, కరెక్ట్గా వెళుతున్నాయి. బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా వ్యతిరేకిస్తున్నట్టుగా కరెక్ట్గా అనిపిస్తుంది అంటారా? ఎందుకంటే వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీ పార్టీని కంప్లీట్గా బీజేపీ వాళ్ళు నమ్మరు, అదే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష అవుతుంది అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. మీరేమంటారు? కంక్లూడ్ చేయండి. 2014 బీజేపీ వేరండి, 2014 తర్వాత బీజేపీ పార్టీ వేరండి. మీరు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న కేసును పక్కన పెడితే 2014 తర్వాత బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత ఒక విహెచ్పి కానీ, ఒక ఆర్ఎస్ఎస్ కానీ, ఒక బజరంగ దళ్ కానీ ఎక్కడన్నా యాజిటేషన్ చేయడం కానీ, అసమ్మతకాలు వినిపించడం కానీ, లేదా సజెషన్ కానీ ఎక్కడన్నా చేస్తుందా సార్? వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ్ కానీ, విశ్వ హిందూ పత్రిక ఎలా ఉండేది, ఇప్పుడు అసలు ఎక్కడున్నాయో తెలుసా అండి? అసలు అప్పుడు బీజేపీ ఇప్పుడు బీజేపీ ఒకటని నమ్ముతున్నారా మీరు? ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2019 చూస్తున్నాం సార్. 19 ఎలక్షన్ లో ఒక చీఫ్ సెక్రటరీ గారిని, ఒక డీజీపీ గారిని మార్చారు. అది ఎవరో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అనుకుందాం, ఎందుకంటే ప్రభుత్వాలు మాకు సంబంధం లేదంటే. మరి అది ఇప్పుడు ఎందుకు జరగట్లేదండి? ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చిన వాడు దేవుడు ఎరుగు. ప్రధానమంత్రి గారి మీటింగ్ వస్తుంటే 2 సార్లు తగ్గి తెప్పించలేకపోయింది బీజేపీ ప్రభుత్వం. ఓకే, 2 సార్లు ప్రధానమంత్రి గారికి అప్పడానికి 2 సార్లు తెప్పించలేకపోయింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత చిత్తశుద్ధితో బీజేపీ పనిచేస్తుందా, పనిచేయట్లేదు అన్నది. వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ రోజు అన్నది. ఎందుకంటే ఇంకా గట్టిగా బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడగలం, కానీ పొత్తులో ఉన్నారు కాబట్టి 3 పార్టీలు బాధపడతారు కాబట్టి ఎలక్షన్ సమయంలో మంచిది కాదని కొంచెం బీజేపీ లైటర్ వేలో చెప్పాల్సిన పరిస్థితి వస్తుందండి. ఓకే సార్, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు కంక్లూడ్ చేయండి. బీజేపీలో తిరగ ఉంటే ఈ రోజు ఏపీ పరిస్థితి ఎందుకుంటుంది చెప్పండి సార్? జగన్మోహన్ రెడ్డి గారిలోని తప్పు ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోని తప్పు ఉంది, అలాగే రాష్ట్ర ప్రజల్లోని తప్పు ఉంది. రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాల కోసం ప్రలోభపడి అసలు ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇప్పుడు ఎవరికి పడితే ఓటు వేసేస్తుంటే వ్యవస్థలు ఎట్లాగా ఉంటాయి సార్? ఢిల్లీలోనే బీజేపీకి ఏం కావాలి చెప్పండి? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి 25 ఎంపీలు మద్దతు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వాళ్ళకి ఎందుకు, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే వాళ్ళకి ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి మద్దతు కావాలి. మద్దతు ఇచ్చేవాళ్ళు అనుకోసం ఎటు వస్తుందో తెలియదు. అప్పుడు పూర్తిగా రేపు పోతే తెలుగుదేశం వచ్చేసింది అనుకో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది, జగన్మోహన్ తీసి పక్కన పెడతారు. జైల్లోనే పెట్టచ్చు, ఇంకో చెడ్డన్నా పెట్టచ్చు. మళ్ళీ వైసీపీ వచ్చింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతారు. ఓకే, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు సచిన్ గారు, అక్షర్ సచిన్ గారు, కృతజ్ఞతలండి. ఓకే, కంక్లూడ్ చేయండి మధుకర్ గారు, కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఒక చిన్న మాట సార్, చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని పెద్ద మాటలు ఎందుకులేండి.
ఇప్పుడు టెరాసాఫ్ట్ పెద్ద మాట ఏమన్నా సార్, ఆల్రెడీ వెళ్ళొచ్చారు కాబట్టి అన్నారు లేని పెద్ద మాటలని కాదు, ఎల్లరూ అంటానికి కాన్ఫిడెంట్ మీకు ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు అంటానికి ఆల్రెడీ వెళ్ళొచ్చారు కాబట్టి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతిపక్షంలో. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, చెప్పండి సార్. కాంగ్రెస్ టీడీపీ ఏ విధమైనటువంటి ప్రచారాలు చేసి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జేడీ లక్ష్మీనారాయణ గారు సైతమే 1,00,00,000 కోట్లు అని తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ. 13,000 కోట్లే 13 షార్ట్ షీట్లలో 12 షార్ట్ షీట్లు కొట్టివేయడం జరిగింది. దాంట్లో ఏమి ప్రూవ్ చేసుకోలేకపోయారు అని క్లీన్ చిట్ గా వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ పారాషూట్ లో వెళ్ళినటువంటి లోకేష్ గారు టెరాసాఫ్ట్ దెబ్బకి పారాషూట్ ఎక్కిన లోకేష్ గారు. 3వది, ఈ రోజు ఈ యొక్క కూటమిలో జరిగినటువంటి మొన్న చిలకలూరుపేట దగ్గర జరిగినటువంటి సభలో కూటమి సందర్భంగా మన గౌరవ మోడీ గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని పిలిచినటువంటి సందర్భాల్లో ఎవరైతే అక్కడ ఆయన అవమానపరిచారో అందరికీ తెలిసిన విషయమే, మీడియా చూసిన వాళ్ళు అందరికీ తెలిసిన విషయమే. అటు ఎవరు అవమానపరిచారు చెప్పండి సార్ మీ మాటలు. బీజేపీ పురంధేశ్వరి గారు వెంటనే ఆమె ఆనరింగ్ శాల్వా కప్పారు, ఆమె ఒక చిత్రపటం అందజేశారు. ఇంకా అయిపోలేదు కదా సార్, అనేక సభలు జరుగుతాయి అంటున్నారు. మోడీ గారు చాలా సార్లు వస్తారంట, అమిత్ షా గారు వస్తారంట, జేపీ నడ్డా గారు వస్తారంట. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడమాకండి, నన్ను మాట్లాడియండి, నన్ను చెప్పనియండి. మీరు అమ్మా న్యూస్ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లా. అట్లా ఏం లేదు సార్, అలా కాదు సార్. మీరు అనే మాట మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి సార్. మీరు మాట్లాడేటప్పుడు మాట విషయాన్ని వరకు చెప్తాం. అది టీడీపీ అయినా చెప్తాం, జనసేన అయినా చెప్తాం, ఎవరైనా చెప్తాం. అంతేగాని ఒకరికి తీసుకోవాల్సిన అవసరం అమ్మ న్యూస్కి లేదు. మీరు మాట్లాడింది ప్రజలకి కరెక్ట్ అనిపిస్తే క్రాస్ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది, కరెక్ట్ కాదనిపిస్తే టీడీపీ మాట్లాడేటప్పుడు కరెక్ట్ కాదనిపిస్తే క్రాస్ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది, జనసేన మాట్లాడితే క్రాస్ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. మేము పబ్లిక్స్ కోసం చేస్తాం, మీ పార్టీ కోసం చేయం. అదేమీ లేదు. మీరు మాట్లాడిన దానికి మీరు చెప్పండి, ఎవరికైనా అదేమీ లేదు. మీరు చెప్పేది మీరు చెప్పండి అంతే. ఏదో ఒక ఛానల్ ఒక రూట్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు అమ్మా న్యూస్ కి. రైట్, ప్లీజ్ కంటిన్యూ. మీరే చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ కంటిన్యూ. రానున్న రోజుల్లో పొత్తుని చిత్తుగా ఓడగొట్టడానికి సామాన్య జనం ఉన్నారు. ఈ రోజు 2014 నుంచి 19లో వాళ్ళు చేసిన పరిపాలన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. 30 years ఇండస్ట్రీ, మళ్ళా దాదాపు 70 సంవత్సరాల వయసు. ఒక్కటి నా పథకం ద్వారా నేను చేసిన పనుల ద్వారా ఇల్లు ఓటు అడిగేటటువంటి సత్తా లేనటువంటి నాకుంటే కేవలం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చిన సందర్భాల్లో 3 సంవత్సరాలు చేసిన పరిపాలనకి నేను మంచి చేస్తేనే మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మగవాడు ఒక పక్క. ఈ మాటలో మనం ఇదిగో ఏసీ రూముల్లో కూర్చొని మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. సామాన్యమైనటువంటి మనిషి ఈ రోజు డిసైడ్ అయి ఉన్నారు. మే 13వ తారీఖున మనందరికీ తెలుస్తుంది. జూన్ 4న కంపల్సరీగా జూన్ 5వ తారీఖున అమ్మా న్యూస్ ద్వారా శివపార్వతి గారి ద్వారా మా సార్ ద్వారా మనం కూర్చొని మాట్లాడుకొని టీ తాగుదాం. ఓకే, ధన్యవాదాలండి. కంక్లూడ్ చేయండి చౌదరి గారు. శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి. అదేండి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆయన ఏదో మధుకర్ గారు బాగా ఆవేశపడుతున్నారు. ప్రధాన మంత్రి గారికి ఎవరు అవమానం చేశారు? ఆయనకి సెక్యూరిటీ 3 ఎస్పీలని 5 బెటాలియన్ ఇచ్చారు. సీఎం కడపకి సీఎం వెళ్తున్నాడంటే 5 ఎస్పీలు 11 బెటాలియన్స్ ఫ్రమ్ రిజర్వ్డ్ ఫోర్స్ ఆర్మీ తెప్పించి మరి సీఎం కి ప్రొటెక్షన్ ఇచ్చిన పోలీసు వ్యవస్థ సాక్షాత్తు ప్రధాన మంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారంటే జస్ట్ 3 ఎస్పీని 5 బెటాలియన్ ఫోర్స్ ఇచ్చేది. అదే ఇక్కడ ఎవరు చేశారు వాంటెడ్ గా అనేది చాలా క్లియర్ గా, అందుకే ఎస్బీజీ కమాండోస్ ఎంక్వైరీ పెట్టారు. వాళ్ళు ఎంత ప్రొటెక్షన్ ఫోర్స్ ఇచ్చారని స్టేజ్ మీదకి ఆ పుష్పగుచ్చాలు కూడా అలో చేయకుండా ఎస్పీలు మాకు అక్కడ నుంచి రాలేదు, మాకు స్టేజ్ ఆఫీసర్ నుంచి రావాలి అని చెప్పి వాళ్ళు ప్రధానమంత్రి గారు సెక్యూరిటీకి చెప్పినా కూడా మాకు రాలేదు, మాకు చెప్పి పంపించిన పరిస్థితి. అలాంటి బీజేపీ మోడీ గారు ఎదుర్కొన్నారు కాబట్టి
కాబట్టి ఆయనకి ఇక్కడ ఏ స్థాయిలో వ్యవస్థలు ఉన్నాయి అని అర్థమైంది కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేశారు, 9 మందిని సస్పెండ్ చేసి పడేశారు. ఓకే, ఓకే. ఇప్పుడు ఒక 22 మందిని సస్పెండ్ చేసి ఓకే శివపార్వతి పడేస్తున్నారు. ఓకే శివపార్వతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఊడికి చేయడానికో బదిలీ చేయడానికో ఐఏఎస్ పని చేయకూడదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన పదవుల్లో ఉండి ప్రజలకు సేవ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేస్తామంటే ప్రజలు ఊరుకుంటారు. అన్ని ప్రజాధనంతో జీతాలు తీసుకుంటా, ఇప్పుడు ప్రజాధనంతో జీతాలు తీసుకుంటా వాళ్ళు ఊడికి చేసి, సచివాలయ సిబ్బంది ఆయనకే ఊడికి చేసి, పోలీసు వ్యవస్థ ఆయనకే ఊడికి చేసి, ఏమైనా చక్రవర్తి లాగా ఫీల్ అయితే ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఓకే 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 శివపార్వతి గారు ఓకే ఖచ్చితంగా ఓకే శివపార్వతి గారు ధన్యవాదాలండి, చౌదరి గారు ధన్యవాదాలు, మధుకర్ గారు ధన్యవాదాలు, అదేవిధంగా అక్షర్ సత్యం గారు కూడా ధన్యవాదాలండి. మీరు చర్చలో పాల్గొన్నందుకు. ఏ ఒక్కరి పక్షానో వాయిస్ వినిపించడానికి అమ్మా న్యూస్ సిద్ధంగా లేదు. ప్రజలందరికీ కూడా తెలుసు ప్రభుత్వం పాలిస్తుంది వైసీపీ పార్టీ కాబట్టి అనేక ప్రశ్నలు ప్రభుత్వం వైపే చూపిస్తాయి కాబట్టి మేము మాట్లాడేటప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడేటప్పుడు కొన్ని ప్రశ్నలు ఒకటో రెండో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతిపక్షాలకు ఒక రకంగా, ప్రభుత్వానికి ఒక రకంగా, వైసీపీ పార్టీకి ఒక రకంగా చేసే అలవాటు వైసీపీ ఆరోపించినట్టుగా, అధికార ప్రతినిధి ఆరోపించినట్టుగా అమ్మా న్యూస్కి అటువంటిది ఎటు లేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు ప్రజల పక్షాన 4th ఎస్టేట్గా జర్నలిజం ఫీల్డ్లో ఉన్న అడిగే హక్కు మాకుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఇక్కడ దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. చౌదరి గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి మధుకర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి గారు ధన్యవాదాలండి. ఇది వాటి అప్డేట్ చూస్తుండే అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.